హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో రీసెర్చ్ ఆప్టిట్యూడ్ టీజీ సెట్కి సంబంధించిన యూనిట్ 2కు సంబంధించి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను బైలింగ్వల్లో తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియోలో నేను 50 ప్రశ్నలకు సంబంధించిన వివరణ ఇవ్వను, ఓన్లీ 20 ప్రశ్నలకు సంబంధించిన వివరణ ఇస్తాను. మిగిలిన 30 ప్రశ్నలకు సంబంధించిన క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, వాటి ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి, దాని ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది, సొల్యూషన్ ఏ విధంగా ఉంటుందని మీరు తెలుసుకోవాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి మున్నా బడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో సెట్కి సంబంధించిన ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్సులో ఇక్కడ ఉన్నటువంటి 50 ప్రశ్నలకు సంబంధించిన పూర్తి PDF అనేది అందులో అప్లోడ్ చేస్తే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మొదటి ప్రశ్న చూద్దాం. కింది వాటిలో పరిశోధనను సరిగ్గా నిర్వచించేది ఏది? వాస్తవాలు మరియు అంకెల యాదృచ్ఛిక సేకరణ. రెండవది శాస్త్రీయ అన్వేషణ యొక్క క్రమబద్ధమైన అధికారిక మరియు తీవ్రమైన ప్రక్రియ. మూడవది ఇంటర్నెట్లో ఇదివరకే తెలిసిన సమాధానాల కోసం వెతకడం. నాలుగవది అనుభవపూర్వక సాక్ష్యం లేకుండా వ్యక్తిగత అభిప్రాయాలను రాయడం. ఇక్కడ మనకు సరైన ఆన్సర్ ఏంటంటే శాస్త్రీయ అన్వేషణ యొక్క క్రమబద్ధమైన అధికారిక మరియు తీవ్రమైన ప్రక్రియ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. తర్వాత రెండవ ప్రశ్న. తక్షణ ఆచరణాత్మక అనువర్తనం లేకుండా కేవలం జ్ఞానాన్ని విస్తరించేందుకు నిర్వహించే పరిశోధనను ఏమంటారు? అనువర్తిత పరిశోధన, మౌలిక లేదా ప్రాథమిక పరిశోధన, చర్యాత్మక పరిశోధన, మదింపు లేకపోతే మూల్యాంకన పరిశోధన. ఆన్సర్ తెలిసిన ప్రతి మిత్రుడు కూడా కమెంట్ రూపంలో ఆన్సర్ని తెలియజేస్తూ ఉండండి. ఇక్కడ ఆప్షన్ బి మౌలిక లేకపోతే ప్రాథమిక పరిశోధన అనేది రైట్ ఆన్సర్. మూడవ ప్రశ్న. చర్యాత్మక పరిశోధన యొక్క ప్రధాన దృష్టి దేనిపై ఉంటుంది? దీర్ఘకాలిక ప్రాథమిక సిద్ధాంతాలను అభివృద్ధి చేయడం, ఒక నిర్దిష్ట సందర్భంలో తక్షణ స్థానిక సమస్యను పరిష్కరించడం, శతాబ్దాలుగా ఉన్న చారిత్రక పోకడలను విశ్లేషించడం, కేవలం గణిత సంబంధిత ఉత్పత్తులను నిర్వచించడం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? ఒక నిర్దిష్ట సందర్భంలో తక్షణ స్థానిక సమస్యలను పరిష్కరించడం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నాలుగో ప్రశ్న. పరిశోధన ఫలితాలు వ్యక్తిగత పక్షపాతం మరియు ముందస్తు అభిప్రాయాల నుండి రహితంగా ఉండేలా చూసే లక్షణం ఏది? లక్షాత్మకత లేకపోవడం, వస్తునిష్టత, దాన్ని వైయక్తికేతర అంటారు, విశ్వసనీయత, ప్రామాణికత లేకపోతే సప్రమాణత. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? ఆబ్జెక్టివిటీ. ఆప్షన్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఐదవ ప్రశ్న. ఒక తక్షణ ఆచరణాత్మక సామాజిక లేదా సంస్థాగత సమస్యను పరిష్కారాలను కనుగొనడం లక్ష్యంగా పెట్టుకున్న పరిశోధన ఏది? అనువర్తిత పరిశోధన, శుద్ధ పరిశోధన, సిద్ధాంతపరమైన పరిశోధన, భావనాత్మక పరిశోధన. ఇక్కడ రైట్ ఆన్సర్ అనువర్తిత పరిశోధన, అప్లైడ్ రీసెర్చ్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఆరో ప్రశ్న చూడండి. అనేక కొలతలలో ఒక పరిశోధన సాధనం నుండి పొందిన ఫలితాల స్థిరత్వాన్ని ఏమంటారు? సప్రమాణత, విశ్వసనీయత, ఖచ్చితత్వం, సాధారణీకరణ సామర్థ్యం. ఇక్కడ రైట్ ఆన్సర్ రిలయబిలిటీ, విశ్వసనీయత అనేది రైట్ ఆన్సర్. ఏడో ప్రశ్న. అన్వేషణాత్మక పరిశోధనని ప్రధానంగా ఎప్పుడు ఉపయోగిస్తారు? సమస్య బాగా అర్థమై నిర్వచించబడినప్పుడు, పరిశోధన సమస్యపై తక్కువ లేదా ఎటువంటి పూర్ణ జ్ఞానం లేనప్పుడు, కఠినమైన కారణ ఫలిత ప్రకల్పనలను పరీక్షించేటప్పుడు, అంతిమ నిర్ణయాలు నిర్ణయాత్మకంగా నిరూపించబడవలసి వచ్చినప్పుడు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? పరిశోధన సమస్యపై తక్కువ లేదా ఎటువంటి పూర్వ జ్ఞానం లేనప్పుడు అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఎనిమిదవ ప్రశ్న. చర్యాత్మక పరిశోధన ప్రక్రియకు సరిగ్గా సూచించే చక్రం ఏది? ప్రణాళిక, చర్య, పరిశీలన, ఆలోచన. చర్య, ప్రణాళిక, ఆలోచన, పరిశీలన. ఆలోచన, పరిశీలన, ప్రణాళిక, చర్య. పరిశీలన, ప్రణాళిక, ఆలోచన, చర్య. ఇందులో ఏది రైట్ ఆన్సర్ అనుకుంటారు? ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? ప్రణాళిక, చర్య, పరిశీలన, ఆలోచన అనేది రైట్ ఆన్సర్. ఇక తొమ్మిదవ ప్రశ్న. పరిశోధనలో ప్రత్యక్ష ప్రమాణవాదం ఏ తత్వశాస్త్ర భావనపై ఆధారపడి ఉంటుంది? వాస్తవికత అనేది పూర్తిగా ఆత్మాశ్రయమైనది మరియు మనస్సులచే సృష్టించబడినది. మానవ గృహశక్తికి అతీతంగా వస్తునిష్ఠ వాస్తవికత ఉంటుంది మరియు దానిని శాస్త్రీయంగా కొలవచ్చు. సత్యం అనేది ఆధ్యాత్మిక అంతర్దృష్టి ద్వారా మాత్రమే కనుగొనగలం. జ్ఞానం అనేది పూర్తిగా సాపేక్షమైనది మరియు ఊహించలేనిది. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ బి.
తర్వాత 10వ ప్రశ్న, ప్రత్యక్ష ప్రమాణవాదంపై ఉత్తర ప్రత్యక్ష ప్రమాణవాదం యొక్క విమర్శ ఏమి పేర్కొంటుంది? సంపూర్ణ వస్తు విశిష్ట సత్యాన్ని 100% ఖచ్చితత్వంతో సులభంగా కొలవచ్చు. మానవ పరిశీలన పొరపాట్లకు గురవుతుంది. సంపూర్ణ నిశ్చయతను సాధించలేము. శాస్త్రీయ పద్ధతిని పూర్తిగా వదిలివేయాలి. పరిమాణాత్మక డేటా ఎల్లప్పుడూ గుణాత్మక డేటా కంటే ఉత్తమమైనది. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? మానవ పరిశీలన పొరపాట్లను గురవుతుంది. సంపూర్ణ నిశ్చయతను సాధించలేము అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 11వ ప్రశ్న, ప్రత్యక్ష ప్రమాణవాద నమూనాతో అత్యంత దగ్గరి సంబంధం ఉన్న పరిశోధన విధానం ఏది? గుణాత్మక పరిశోధన, పరిమాణాత్మక పరిశోధన, నరవంశ శాస్త్ర పరిశోధన, ఘటనా శాస్త్ర పరిశోధన. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? పరిమాణాత్మక పరిశోధన, క్వాంటిటేటివ్ రీసెర్చ్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న, కార్ల్ పోపర్ యొక్క మిథ్యాకరణ సిద్ధాంతం అనేది దేనిలో ఒక ముఖ్యమైన భాగం? సాధారణ ప్రత్యక్ష ప్రమాణవాదం, ఉత్తర ప్రత్యక్ష ప్రమాణవాదం, నిర్మాణవాదం, నియంతృత్వవాదం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? ఉత్తర ప్రత్యక్ష ప్రమాణవాదం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 13వ ప్రశ్న, ఒకే అంశాన్ని అధ్యయనం చేయడానికి బహుళ పద్ధతులను ఉపయోగించడాన్ని ఉత్తర ప్రత్యక్ష ప్రమాణవాదం ప్రోత్సహిస్తుంది. దీనిని ఏమంటారు? త్రిభుజీకరణ, లఘుకరణవాదం, ఆత్మాశ్రయవాదం, సాధారణీకరణ. ఇక్కడ రైట్ ఆన్సర్ త్రిభుజీకరణం. 14వ ప్రశ్న, జ్ఞానమీమాంస పరంగా ఉత్తర ప్రత్యక్ష ప్రమాణవాదం దేనిని సమర్థిస్తుంది? జ్ఞానం సంపూర్ణమైంది మరియు మార్చలేనిది. జ్ఞానం అనేది ఊహాజనితమైంది, సంభావ్యత కలిగినది మరియు నిరంతర సవరణకు లోబడి ఉంటుంది. అనుభవపూర్వక ఆధారాల కంటే అంతర్దృష్టి శ్రేష్టమైంది. పరిశోధనల విలువలతో సంబంధం లేనిదిగా మరియు పూర్తిగా ప్రత్యేకించబడినదిగా ఉండాలి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ 15వ ప్రశ్న, ప్రయోగాత్మక పరిశోధన రూపకల్పనలో పరిశోధకుడిచే మార్చబడే చలరాశిని ఏమంటారు? ఆధారిత చలరాశి, స్వతంత్ర చలరాశి, లేకపోతే బాహ్య చలరాశి, మధ్యవర్తిత్వ చలరాశి. స్వతంత్ర చలరాశి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 16వ ప్రశ్న, ఎక్స్ పోస్ట్ ఫాక్టో పరిశోధన ఎప్పుడు నిర్వహించబడుతుంది? స్వతంత్ర చలరాశిని ప్రయోగాలలో నేరుగా మానిపులేట్ చేయగలిగినప్పుడు. సంఘటన ఇప్పటికే జరిగిపోయింది, దానిని మ్యానిపులేట్ చేయలేము. గత డేటా లేకుండా భవిష్యత్ అంచనాలు వేసినప్పుడు. అధ్యయనం కేవలం గుణాత్మక ఇంటర్వ్యూలపైనే ఆధారపడినప్పుడు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? సంఘటన ఇప్పటికే జరిగిపోయింది, దానిని మానిపులేట్ చేయలేము అన్నప్పుడు. ఇది రైట్ ఆన్సర్ కింద తీసుకుంటాం. 17వది, కింది వాటిలో గుణాత్మక పరిశోధన యొక్క ప్రధాన లక్షణం ఏంది? సంఖ్యాపరమైన కొలతలు మరియు ఆంకిక శాస్త్రంపై ఎక్కువగా ఆధారపడడం, అర్థాలు మరియు సందర్భాలను అర్థం చేసుకోవడంపై దృష్టి సారించే ఆగమన విధానం, ముందుగా రూపొందించిన పరికల్పనను నిగమన పరీక్ష, పెద్ద యాదృచ్ఛికత, సంభావ్యత, శాంపిళ్ల వినియోగం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ 18వ ప్రశ్న, చారిత్రక పరిశోధన పద్ధతి ప్రధానంగా దేనిపై ఆధారపడుతుంది? ప్రయోగాత్మక సమూహాల ప్రత్యక్ష మార్పు, ప్రాథమిక మూలాలు మరియు ద్వితీయ చారిత్రక ఆధారాలు, నియంత్రిత ప్రయోగశాల పరిశీలనలు, భవిష్యత్ సంఘటనల గణిత అనుకరణలు. ఇక్కడ రైట్ ఆన్సర్ ప్రాథమిక మూలాలు మరియు ద్వితీయ చారిత్రక ఆధారాలు. నెక్స్ట్ 19వ ప్రశ్న, ఎథ్నోగ్రఫీ అనేది దేనిని అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన పరిశోధన రూపకల్పన? క్లినికల్ వాతావరణంలో వ్యక్తిగత మానసిక రుగ్మతలు, ఒక సమూహం యొక్క సంస్కృతి, విలువలు మరియు ప్రవర్తనల ఉమ్మడి నమూనాలు, కాలక్రమేణా ఆర్థిక మార్కెట్ హెచ్చుతగ్గులు, సేంద్రియ సమ్మేళనాల్లో రసాయన చర్యలు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఒక సమూహం యొక్క సంస్కృతి, విలువలు మరియు ప్రవర్తనల ఉమ్మడి నమూనాలు అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఈ వీడియోలో ఇది 20వది చివరి ప్రశ్న. వర్ణనాత్మక పరిశోధన రూపకల్పన ఏ రకమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంపై దృష్టి పెడుతుంది? ఎందుకు మరియు కారణ ఫలితం ఎలా పనిచేస్తుంది? ఏమిటి, ఎవరు, ఎక్కడ మరియు ఎప్పుడు? 100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది? ఒక సిద్ధాంతాన్ని గణిత శాస్త్రపరంగా ఎలా నిరూపించాలి? ఇక్కడ కూడా రైట్ ఆన్సర్ వాట్ ఈజ్, హూ, వేర్ అండ్ వెన్. ఇది రైట్ ఆన్సర్ కింద తీసుకుంటాం. ఇంకా ఇక్కడ మొత్తం 50 ప్రశ్నలు ఉన్నాయండి. 50 ప్రశ్నలకు సంబంధించిన PDF మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆ కోర్స్ ఉంటుంది, ఆ కోర్సులో జాయిన్ అయ్యి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.